ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. మీకు కలిగిన దానిని మీరు గట్టిగా పట్టుకోండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి సంతోషంగా. ప్రభు రాసిన మాటలు ఇవి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీకు మంచి కిరీటాన్ని పెడతాను మీ తల మీద. అది మహిమ కిరీటం, అది వాడబారని కిరీటం, అది అక్షయ కిరీటం, అది జీవ కిరీటం. ప్రపంచమంతా ఏకమైన ఆ కిరీటానికి సమము కాదు. ఈ లోకంలో ఉన్న ధనధాన్యాలన్నీ ఒక మూట కట్టిన ఆ కిరీటానికి సమము కాదు. ఒక విలువైన కిరీటాన్ని ప్రభు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హుషారుగా ఉండండి. నీకు కిరీటం ఇస్తాను. అయితే నీవు చేయవలసిన పని ఏమిటంటే, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. కొంచెం లూజ్ చేసావా, అశ్రద్ధ చేసావా, నీ ఎదురు నుంచి తొలగిపోతుంది. దేవుడు నీకు ఏది ఇచ్చాడో, కృపలు ఇచ్చాడా, తలాంతులు ఇచ్చాడా, వరాలు ఇచ్చాడా, మంచి సంఘం ఇచ్చాడే, ఉపదేశం ఇచ్చాడే, సేవకులు ఇచ్చాడే, మంచి సంఘాన్ని ఇచ్చాడే. దేవుడు అనేక రకాల కృపలు ఇచ్చాడే. ఈ కృపలన్నిటినీ కూడా నీవు గట్టిగా పట్టుకోవాలి. ఏ కొంచెమైనా శ్రద్ధ చేయకూడదు. నిన్ను ప్రేమించి నిన్ను సిద్ధపరచడానికి దేవుడు నీకు ఇచ్చిన కృపలన్నిటినీ కూడా నువ్వు గట్టిగా పట్టుకో. నేను త్వరగా వస్తున్నాను, నీకు కిరీటం ఇవ్వటానికి వస్తున్నాను. స్తోత్రం, సంతోషంగా హల్లెలూయా. ఇస్తాను, కిరీటం ఇస్తాను. అయితే నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. విడిచావనుకో కిరీటం పోతుంది. కిరీటం పోయిందనుకో ప్రభు రాకల్లో విడువబడతావు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుటకును ప్రభు రాకల్లో నీవు క్వాలిఫై అవ్వటానికి ఎత్తబడుటకును సంబంధం ఉంది. అందుకే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని పట్టుకోండి. దేవుడు ఎంత ఇచ్చాడో దాన్ని పట్టుకోండి. దేవుడు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానాన్ని పట్టుకోండి. దేవుడు ఎక్కడిని ఉంచాడో ఆ స్థలాన్ని పట్టుకో గట్టిగా. ఒకరోజు షూలామతి నిర్లక్ష్యం చేసింది, అశ్రద్ధ చేసింది. అంత తొందర ఏముందిలే, ఇంకెప్పుడు దొరకడా ప్రభు అని చెప్పి నిర్లక్ష్యం చేసింది. ప్రభు బాధపడ్డాడు, నెమ్మదిగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అందరు వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. ప్రభు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన స్థితిని గుర్తించింది షూలామతి. అయ్యో నా ప్రభు వెళ్ళిపోయాడే అని ప్రభుని వెతుక్కుంటూ వీధి వీధి తిరిగింది. సంత వీధులు తిరిగింది, రాజవీధులు తిరిగింది, పట్టణాలు తిరిగింది, పల్లెటూళ్ళు తిరిగింది. అందరూ తిరిగి అందరినీ అడుగుతుంది, నా ప్రియుని చూశారా, నా ప్రియుని చూశారా అని అడుగుకుంటూ వెళ్ళింది. ఆమె గుండెల్లో దాహాన్ని ప్రభు చూశాడు. చూసి ప్రభు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆమె సంతోషంగా. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? ప్రభుని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టేసింది. ఆమె తర్వాత ఏం చేసిందో తెలుసా? తన ఇంటికి తీసుకెళ్ళిపోయింది, ఇంట్లో పెట్టేసుకుంది. ప్రభుని గట్టిగా పట్టేసుకుంది. ఇక వదలను ప్రభువా, నేను ఇక అశ్రద్ధ చేయను ప్రభువా, చేసిన పనికి ప్రతిఫలం అనుభవించాను, ఇక నేను విడిచిపెట్టను అని గట్టిగా పట్టేసింది. తన ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఈరోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభుని కలిగి ఉన్న సంఘమా, మీ ప్రభుని ఏ సందర్భంలోనైనా ఏ విషయంలో అయినా నిర్లక్ష్యం చేయకండి. అశ్రద్ధను ప్రభు సహించాడు.
మనం చేస్తున్న అశ్రద్ధను సహిస్తూ అక్కడే నిలబడటానికి అనేక సమయం దేవుడు గడపాడు. ప్రభుకు ఒక సమయం ఉంది, ఆ సమయం వరకే వెయిట్ చేస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడా మన పరిస్థితి గల్లంత అయిపోతుంది. ప్రభు అంటున్నాడు, ఆయన దొరుకు కాలమున ఆయన వెతకండి, ఆయన పట్టుకోండి. తలుపులన్నీ తెరవబడిన కాలంలోనే ఆయనను పట్టుకోండి. కృపా బాహుల్యములు ఆయన చాపి ఉన్న కాలంలోనే ఆయన పట్టుకోండి. ఆయన మీకు అందుబాటు ఉన్న కాలంలోనే పట్టుకోండి. మీ పరిధిలో ఉన్న కాలంలో పట్టుకోండి. మీకు అవకాశం ఉన్న కాలంలో ఆయన పట్టుకోండి. పొరపాటున ఆయన విడిచిపెట్టకండి. ఒకరోజు దేవుడు ఒక యవనస్తునికి తనను పట్టుకోగలిగిన మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఆ యవనస్తుని కల్పించాడు. యవనస్తుడా, నన్ను గట్టిగా పట్టుకోవటానికి నీకు మంచి బంగారు తరుణాన్ని ఇస్తున్నాను. హోల్డ్ మీ ఫాస్ట్, నన్ను గట్టిగా పట్టుకో అని దేవుడు యవనస్తునికి అవకాశం ఇచ్చి, యవనస్తుని శోధించటానికి ప్రక్కనే డబ్బు మూట పెట్టాడు దేవుడు. డబ్బు మూట. ఇప్పుడు మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. డబ్బు మూట పెట్టాడు. యవనస్తుడా, చాయిస్ ఈజ్ యోర్స్. నీ ఎదుట నన్ను పట్టుకునే అవకాశం నీకుంది, ధనాన్ని పట్టుకునే అవకాశం ఉంది. నన్ను పట్టుకోవాలనుకుంటే ధనాన్ని వదిలిపెట్టు. ధనాన్ని పట్టుకోవాలనుకుంటే నన్ను వదిలేసేయి. ధనం కావాలన్నా నన్ను మర్చిపో, నన్ను విడిచిపెట్టేసేయి. నేను కావాలన్నా ఈ ధనాన్ని పక్కన పెట్టు. ఏది కావాలి కోరుకో. చాయిస్ లెఫ్ట్ ఫర్ యూ. యవనస్తుడు డైలోమాలో పడిపోయాడు. ఆయన ఎదుట ఇప్పుడు ధనమా దైవమా, ధనమా దైవమా. ధనాన్ని కోరుకుంటే దైవం అందుబాటులో ఉండడు. దైవాన్ని కోరుకుంటే ధనాన్ని విడిచిపెట్టాలి. నేను చెప్పే ధనం మీ ఇంట్లో ఉన్న ధనం కాదు, క్రమ ప్రకారం వచ్చిన డబ్బు కాదు. మీకు అర్థమైనట్లుగా చెప్తాను. నీవు ఒక లంచము తీసుకునే అవకాశం నీకు వచ్చింది అనుకో. నువ్వు ఒక ఉన్నత ఉద్యోగివి, లంచము తీసుకునే అవకాశం నీకు వచ్చింది. ఆ సమయంలో ఆ ₹1,00,000 లంచము ప్రక్కనే ఒక వాక్యం ఎదుట ఉంది. ఏమిటి ఆ వాక్యం అంటే, లంచము పుచ్చుకొనకూడదు అని ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన వాక్యం నీ కంట్లో, నీ మనసులో మెదిలింది. అప్పుడు నీ ఎదుట సత్యము, వాక్యము ప్రక్కనే ₹1,00,000. ఇప్పుడు నీకేది కావాలి? ₹1,00,000 ఆశించి ఉచితంగా వస్తుంది, బ్యాంకులో వేసేస్తే ఉంటుంది అనుకొని ఆ ₹1,00,000 ఆశించావా? నువ్వు సత్యాన్ని అమ్ముకున్నావు. సత్యం అంటే యేసయ్యను అమ్ముకున్నావు. నాకు యేసు కావాలి అని అనుకుంటే ఆ ₹1,00,000 వదులుకో. చెప్పండి, ధనమా దైవమా? చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. అలాగా ఇంకొంచెం లోతులోకి వెళ్తాను. మీరు మీ అబ్బాయిని మంచిగా చదివించారు, ఒక మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మీ అబ్బాయికి ఒక మంచి సంబంధం వచ్చింది, సమయం వచ్చింది, వివాహం చేసే సమయం వచ్చింది. అమ్మాయిని చూశారు, నచ్చింది, ఓకే అనుకున్నారు. ఇప్పుడు ఎంత కొంటారు? ఎంతకు అమ్ముకుంటారు? ధనమా దైవమా? ఎంత కొంటారు? చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. టేక్ ఇట్ యువర్ హార్ట్. మీ హృదయంలో తీసుకోండి.
నాకు తెలుసు అమ్మాయి ఇంటి వాళ్ళందరికీ సంతోషమే. బాగా ఆలోచన చేయండి. మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు అనుకోండి. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ షాప్ ఓనర్ దగ్గర నీ బస్తా బియ్యం తీసుకుంటా నేను. ఆమె నవ్వండి. మీ బస్తా బియ్యం తీసుకుంటాను, ఒక బస్తా పప్పు తీసుకుంటాను, ఒక నూనె డబ్బా నీది నేను తీసుకుంటాను, నాకెంత ఇస్తావు అన్నావు అనుకోండి. ఏం చేస్తాడు? మీకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. షాపుకి వెళ్ళి కొట్టుకెళ్ళి ఆ కొట్టు యజమానితో నీ కొట్లో ఉన్న ఒక బియ్యం సంచి నేను తీసుకుంటాను, ఎంత ఇస్తావు? చెంప మీద 4 ఉంగరాలు పడతాయి, ఫింగర్ ప్రింట్స్ పడతాయి. మతిపోయిందా నీకు? నా ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకొని నన్నే ఎంత, అమ్మాయి కాదు, వచ్చేసి ఏం చేయమంటారు? ఇదే అర్థం అవ్వట్లేదు మనకి. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకొని మరి వాళ్ళే డబ్బులు బలవంతం చేసి బెదిరించి తీసుకోవడం, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వినండి, వరకట్నం ఇది దేవుని వాక్యానికి ఒక వ్యతిరేకమైన చర్య. సంఘమంతా ఏకస్వరముతో దీన్ని మనం ఖండించాలి. ఆమేనండి, ఆమేన్, ఆమేన్. చాలామంది అంటారు ఖర్చులు ఉంటాయి కదండి మరి అంటే వాళ్ళ ఖర్చు ఉండదా? మరి పెళ్లి ఖర్చులు అబ్బాయి ఇంటి వరకే ఉంటుందా, అమ్మాయి ఇంటి వరకు ఉంటుందా? ఒకసారి నేను పేపర్లో చదివాను, కట్నం డబ్బులని అందింది, హీరో ఉండ ఇంకా రాలేదు, దారిలో ఉంది, వస్తుంది. ఈ అబ్బాయి పొరపాటున తాళి కట్టట్లేదు. కట్టరా బాబు వస్తుందిరా అంటే కట్టనంటే కట్టను అంటాడు. హీరో నా కళ్ళతో చూడాలి అప్పుడే నేను కడతాను అంటాడు. అమ్మాయి తలదించుకొని అలాగే కూర్చుంది. వస్తుందిరా బాబు, దారిలో ఉంది, ఇంకా 2 కిలోమీటర్ దూరంలో ఉంది, వచ్చేస్తుంది. రాని, వచ్చిన తర్వాతనే కడతాను అంటాడు. మొత్తం మీద 1/2 గంట 30 గంట సేపు అలాగే కూర్చోబెట్టాడు. అమ్మాయి అలాగే తల ఉంచుకొని కూర్చుంది. మొత్తం మీద వచ్చింది హీరో హోండా, ఆయన ముందు పెట్టారు. ఓకే ఇప్పుడు కడతాను అన్నాడు. తీశాడు మంగళసూత్రాన్ని. అమ్మాయి పెళ్లిపీట నుంచి లేచింది, పైకి లేచి దాని గట్టు నీ తాళి అన్నాడు. హీరో హోండా కట్టుకో నీ తాళి, నీకు కావాల్సింది నేను కాదు, హీరో హోండా కావాలి, కట్టుకొని తీసుకెళ్ళు. శభాష్ అనిపించింది. సంఘం ఒక విషయాన్ని ఆలోచించండి. వాళ్ళు ప్రేమపూర్వకంగా ఇచ్చింది మనం తీసుకోవాలి. అబ్బాయి ఇంటి వారు ఈ కట్నం విషయంలో ఎవరిని ఒత్తిడి చేయకూడదు. ఆ డబ్బులు మీరు బలవంతం చేసి తీసుకున్న ఆ డబ్బులు మీ ఇంటి మీదకి ఒక దోషముగా, ఒక మరకగా ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలోనే దైవమా ధనమా? ఇప్పుడు మీరు చెప్పండి, దైవమా ధనమా? ప్రభు పైనుంచి పరీక్ష చేస్తున్నాడు. ధనానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడా, దైవానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడా? లోకంలో ధనమే దైవం. మనం దేవుని మొక్కినట్లుగా వాళ్ళు ధనాన్ని మొక్కుతున్నారు. రక్షణ లేని విశ్వాసికి ధనమే దైవం. సంఘములోని అనేక మంది విశ్వాసులు కూడా ధనమే దైవం. దైవానికి ఎంతటి స్థానం ఇస్తున్నామో దైవానికి ధనానికి అంత స్థానం ఇస్తున్నారు. దైవానికి ఎంత భయపడుతున్నామో ధనానికి అంత భయపడుతున్నాం. దైవానికి ఎంత గౌరవిస్తున్నామో ధనానికి అంత గౌరవిస్తున్నాం.
దేవుళ్ళకు వాళ్ళు బలులు అర్పిస్తే ధనానికి కూడా ఎవరిని బలి అర్పించమంటే వాళ్ళు అది చేస్తారు, బలి అర్పించేస్తారు. ముక్కు ముఖం చూడ లేపేస్తారు. డబ్బే ప్రపంచ చక్రాన్ని నడిపిస్తుంది. ప్రతి మనిషిని గప్సలో పెట్టుకుంది డబ్బు చెప్పినట్లుగా మనిషి కీలు బొమ్మగా ఆడుతున్నాడు. అక్క లేదు, అమ్మ లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, ఇక ఎవ్వరు లేదు, సంబంధం లేదు, విశ్వాసి లేదు, సేవకుడు లేడు, ఇక ఏమీ లేదు. డబ్బు దగ్గర డబ్బు ప్రసక్తి వస్తే విశ్వాసి దేనినైనా అమ్ముకుంటాడు, దేనినైనా పక్కన పెడతాడు. ధనమా దైవమా? ఈ రోజున మన జీవితంలో నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీకు అలాంటి సందర్భం వచ్చినప్పుడు నీ గుండెలోంచి పుట్టవలసిన సమాధానం, డబ్బుకు ప్రాణం ఇస్తున్నావా, దైవానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? చూడండి, ధనానికి ఉన్న ప్రాముఖ్యత. అందుకే ఈరోజు అనేకులు దేవుని కంటే ఎక్కువ వ్యాపారానికి ప్రాముఖ్యత ఇస్తారు, దేవుని కంటే ఉద్యోగానికి ప్రాముఖ్యత ఇస్తారు, దేవుని కంటే సంపదల కొరకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడు యవనస్తుడు ఏం చేశాడు? ధనమా దైవమా? ప్రభు చెప్పకే చెప్తున్నాడు, ఎవడును ఇద్దరు యజమానులను సేవించలేరు. ఇద్దరు యజమానులు, ఒక యజమాని దైవం, మరో యజమాని ధనం. ధనము ఒక యజమాని. ఎవడును ఇద్దరు యజమానులకు సేవ చేయలేరు. ధనానికి సేవ చేస్తే దైవాన్ని విడిచిపెట్టు. దైవానికి సేవ చేస్తే ధనం మీద మనసు పెట్టకు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. ధనవంతుడు కావాలని కోరిక గుండెల్లో పెంచుకోకు, అది విగ్రహారాధన. నిన్ను అనేక రకాల భయంకరమైన నరకానికి, బాధలకి, ఉరిలకి నిన్ను తోసుకొని వెళ్తుంది ధనం. ఇక్కడే అనేకులు ఓడిపోతున్నారు. మనం దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో దానినే మనం గౌరవిస్తున్నాం. యవనస్తుడా, కోరుకో, ఏది కావాలి? ఆలోచన చేశాడు, చివరికి ఒక నిర్ణయంలోకి వచ్చాడు. ధనం ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, బ్రతుకోవచ్చు. దైవాన్ని మనం పట్టుకుంటే మనకేం దొరుకుతుంది అనుకొని నాకు ధనమే కావాలన్నాడు. దైవాన్ని వదులుకున్నాడు, ధనాన్ని పట్టుకున్నాడు. ప్రభు అన్నాడు, ఇలాంటి వాడు పరలోకానికి పోడు అన్నాడు. ఎలాంటి వాడు? ధనము కొరకు దైవాన్ని పక్కన పెట్టేవాడు, ధనము కొరకు సత్యాన్ని అమ్ముకునేవాడు, ధనము కొరకు తెలిసిన వాక్యాన్ని నిరర్థకం చేసేవాడు, డబ్బు కొరకు ఆత్మీయతను తీసి పక్కన పెట్టి ఏ ఒకరైనా సరే దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు. చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన విశ్వాసులారా, మన ప్రధానమైన అంశం మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఆది అపోస్తులు అన్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేదు, మేము కలిగి ఉన్న యేసు, ఆ యేసుని ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘం సేవకులు, అపోస్తులు ఆ యేసయ్యను గట్టిగా పట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ గట్టిగా పట్టుకున్న యేసయ్య కొరకు తిట్లు తిన్నారు, దెబ్బలు తిన్నారు, చెరసాలలో వేయబడ్డారు, నరకబడ్డారు, సింహాల బోన్లో వేయబడ్డారు, నిప్పు అంటించుకున్నారు, చిత్రవధ చేయబడ్డారు, ఎన్ని బాధలు పడ్డా ప్రాణం అర్పించుకున్నారు. కానీ యేసయ్యను వదులుకోలేదు. స్తోత్రం. వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? వాళ్ళన్న మాట ఏమిటంటే, నిన్ను విడిచి మేమేది పట్టుకోగలం? నీకంటే ప్రాముఖ్యమైనది మాకు ఈ లోకంలో ఏముంది? అన్ని వదులుకొని నీ దగ్గరికి వచ్చాం, నిన్ను పట్టుకున్నాం, మాకు మీరు కావాలి, మీరు కాక ఈ లోకంలో ఇంకేది అక్కర్లేదు అని
వాళ్ళు ప్రమాణపూర్వకంగా ప్రభుత్వ ఒప్పందంలోకి దిగారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆ యేసయ్యని మీరు గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు ఒక ప్రవచన రీతిగా మీతో మాట్లాడుతున్నానేమో, ఈరోజు ఒక ప్రవచన వాక్యమేమో. నీవు పట్టుకున్న యేసు ప్రభుని వదిలిపెట్టే అవకాశం నీకేదో కల్పిస్తుంది. నువ్వు దేని కొరకు యేసును వదులుకోవటానికి నువ్వు సిద్ధపడవద్దు. నీకు ధనమా దైవమా, ఈ మాట ఎప్పుడు నీ మనసులో రాసుకో. దేవుని కృపనిచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, మ్యూజిక్లు ఇచ్చాడు, పాడే కృపనిచ్చాడు. ఎంత కావాలి నీకు కొట్టడానికి, ఎంత కావాలి నీకు పాడటానికి? ఇంత ఇస్తే నేను వస్తానంటావా, లేకపోతే నేను రానంటావా? నీ తలాంతును అమ్ముకుంటావా? ప్రభు నీకు ఇచ్చిన కృపని బేరం పెట్టావా? వ్యాపారంలో దిగావా? దేవుని వరాలతో ప్రసంగం చేయడానికి వస్తే ఎంత ఇస్తావని అడుగుతున్నారు ప్రజలు. ఎంత పెట్టుబడి పెట్టావు ఇవి నువ్వు సంపాదించడానికి? దేవుడు నీకు ఏదైనా కృపనిస్తే ఉచితంగా నువ్వు పొందావు, ఉచితంగా పంచిపెట్టావు. దేవుడు నీకు వేరే సోర్స్ ఇస్తాడు, వేరే మార్గం తెరుస్తాడు. అంతేకాని దేవునికి ఇచ్చిన కృపలను అమ్ముకోవటానికి మొదలు పెట్టకండి. మనీ మైండ్గా మారకండి. కృపని ప్రొఫెషనల్గా చేయకండి. ఉచితంగా పొందండి, ఉచితంగా పంచిపెట్టండి. దేవుడు పరలోకంలో మీ ఫలాన్ని అధికం చేస్తాడు. ఈ లోకంలో మీరు సౌభాగ్యవంతులుగా జీవించే కృప దేవుడు మీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేనిని అమ్ముకోవద్దు. అది బాబిలోన్ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ఆ బబిలోన్ చక్రవర్తికి ఒక తలంపు వచ్చింది. ఓ పెద్ద బంగారు విగ్రహాన్ని చేసి ఆ విగ్రహానికి నా సామ్రాజ్యంలో జనులందరూ సాగిలో పడాలి అని శాసనం ఒకటి రాశాడు. బంగారు విగ్రహం ఒకటి స్థాపించాడు. జనులందరూ తగిన నియమించబడిన సమయం వచ్చినప్పుడు ఆ విగ్రహం ఎదుట సాగిలో పడాలి అని ప్రకటన చేశాడు. ఆ సమయం వచ్చింది, ఆ దినం వచ్చింది, ఆ గడియ వచ్చింది. సైరన్ మోగింది. ఆ బాబిలోన్ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అందరి వీపులు కనిపిస్తున్నాయి. అంత దూరాన 3 తలలు కనిపిస్తున్నాయి. 3 తలలు, తల వంచని 3 తలలు. ఈ 3 తలలు ఎవరిది? ఆగ్రహించాడు రాజు. ఎవరు వారు? నేను పెట్టిన నియమాన్ని ప్రక్కన పెట్టి నాకు నమస్కారం చేయకుండా, ఈ విగ్రహం నమస్కారం చేయకుండా అంత ధైర్యంగా నిలబడింది ఎవరు? వాళ్ళు పట్టుకోరండి అన్నాడు. వాళ్ళు ముందే ఒక నిర్ణయంలోకి వచ్చారు. ఏమని నిర్ణయంకి వచ్చారు తెలుసా? తల తీసినా పర్వాలేదు, తల వంచను అన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. వారి గుండెల్లో మండుతుంది వైరాగ్యం. ఏమిటా వైరాగ్యమో తెలుసా? వారు యెరూషలేములో ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకున్న సత్యం అది. నీ దేవుడని యెహోవా తప్ప మరి ఏ విగ్రహం ఎదుట నువ్వు సాగిలో పడకూడదు. జాగ్రత్త. వాళ్ళు నేర్చుకున్న సత్యం, వాళ్ళు విన్న ఉపదేశం, వారి గుండెల్లో స్థిరపడిన సువర్ణ వాక్యం, ఆ వాక్యానికి నిలబడ్డారు. అన్య దేశంలో వాళ్ళు నేర్చుకున్న సత్యంకు వ్యతిరేకమైన ఒక శోధన వారికి వచ్చింది. అప్పుడు వాళ్ళు నేర్చుకున్న సత్యానికి నమ్మకస్తులుగా నిలబడుతున్నారు, పోరాడుతున్నారు. పైనుండి దేవుడు చూస్తున్నాడు వాళ్ళ వైరాగ్యాన్ని. విగ్రహారాధన విషయంలో వారి గుండెల్లో మండుతున్న మంట ఈ రాజు చేస్తున్న 7 అంతల అగ్నిగుండము కంటే బహుగా మండుతుంది. ఆమేన్, హల్లెలూయా. పైనుండి దేవుడు చూస్తున్నాడు. వీళ్ళు వైరాగ్యాన్ని పట్టుకుంటారా? ప్రాణాన్ని విడవాలి. ప్రాణాన్ని పట్టుకోవాలన్నా
వైరాగ్యం వదులుకోవాలి. ఇప్పుడు పైనుంచి చూస్తున్నాడు దేవుడు. వీళ్ళు వైరాగ్యం వదులుకొని ప్రాణం పట్టుకుంటారా, ప్రాణాన్ని వదులుకొని వైరాగ్యం పట్టుకుంటారా? పరలోకమంతా ఎదురు చూస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఆసక్తిగా ఉంది పరలోకం. అదే బాబిలోను సామ్రాజ్యంలో ముగ్గురైన యోధులు, చెప్పాలి మీరు, బాబిలోన్లో ఉన్నది ముగ్గురేనా? చాలామంది ఉన్నారు. యెరూషలేము నుంచి చెరపట్టబడిన వారు ముగ్గురు నలుగురు కాదు, చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ వంగారే, వాళ్ళందరూ విగ్రహారాధన చేశారే. వాళ్ళు దేవుని బిడ్డలు కాదా? వీలే నా దేవుని బిడ్డలు. చాలామంది అంటుంటారు, ఏమన్నా తెలుసా, మీరే నా క్రైస్తవులు, మా ఇంటి పక్కన క్రైస్తవులు లేరా, వాళ్ళు తాగారా? స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు తాగరా? వాళ్ళ పాద్రీలు వస్తే తాగడా? మీరే నా దేవుని బిడ్డలు అంటారు. మీకు చెప్పాల్సిన మాట, వాళ్ళు దేవుని బిడ్డలా కాదా నాకు అనవసరం, నేను మాత్రం దేవుని బిడ్డని. ఆమేన్. వాళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోయారు. ప్రాణాన్ని కాపాడుకోవటానికి కాంప్రమైజ్ అయిపోయారు. వీళ్ళు ప్రాణం పోయినా పర్వాలేదనే స్థాయిలోకి ఎదిగింది వీళ్ళ భక్తి, వీళ్ళ వైరాగ్యం. వీళ్ళ గుండెల్లో మండుతున్న మంట ఎంతటిదంటే ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డారు, కానీ వీళ్ళు వైరాగ్యాన్ని వదులుకోవటానికి ఇష్టపడలేదు. అదని నిజమైన భక్తి. చివరికి ఆ వైరాగ్యంతోని చావటానికి తీర్మానం చేసుకున్నారు. అగ్నిగుండంలో పడిపోయారు. మిగతా యూదులందరూ చూస్తున్నారు, వీళ్ళు పెద్ద భక్తి అంట, చూద్దాం ఎంతసేపు వీళ్ళ భక్తి నిలబడుతుందో. అగ్నిగుండం దాటేసరికి అబ్బాబాయ్ వద్దు బాబాయ్ వద్దు, నేను మొక్కుతాను, దండం పెడతా, ఇచ్చిపెట్టు అంటారేమోనని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళ గుండెల్లో ఉన్న మంట, ఆ మంట ఎదుట ఆ అగ్నిగుండంలో మంట ఎంత అనుకున్నారు వీళ్ళు. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అది నిజమైన వైరాగ్యం. పాడుకుంటూ వెళ్ళి లోపల పడిపోయారు. కానీ పడ్డ తర్వాత వాళ్ళ వైరాగ్యాన్ని చూచి దేవుడే వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతలో ఈ రాజుగారు ఆ అగ్నిగుండంలో వీళ్ళు ఎలాగో డ్యాన్స్ చేస్తున్నారో చూద్దాం అనుకున్నాడు. ఆ మంటలకి తట్టుకోలేక చేస్తున్న చేష్టలని చూద్దామని ఆ గ్లాస్ నుంచి చూస్తే నలుగురు కనిపిస్తున్నారు రాజుగారికి. అప్పుడే సైట్ వచ్చేసింది. స్తోత్రం. ఇంతవరకు కళ్ళు బాగానే ఉన్నాయి నాకు, ఏంటి ముగ్గురు నాకు నలుగురు కనిపిస్తున్నారేంటి అన్నాడు. అవును రాజా, నాకు కూడా నలుగురే కనిపిస్తారు, నాకు సైట్ వచ్చినట్టుంది అనుకుంటున్నారు వీళ్ళు. మొత్తం మీద ఎవరికి సైట్ రాలేదు, కానీ దేవుడు దిగి వచ్చాడు అక్కడ, వారిని కాపాడాడు. ఆ తర్వాత ఒక శాస్త్రం రాస్తాడు. ఏమని రాస్తాడో తెలుసా? షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుడే దేవుడు. చబులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వైరాగ్యంగా ఉన్నవారు దేవుని నిరూపిస్తున్నారు. ఇలాగ రాజీ పడ్డవారు దేవునికి మహిమకరంగా జీవించలేరు. ఇలాంటి సందర్భాలు ఎందరో భక్తులకు వచ్చాయి. ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటాడా, ప్రాణాన్ని కాపాడుకుంటాడా? ఇది డానియల్ శోధన. సరిగ్గా ఈ ముగ్గురు యవనస్తులే డానియల్ కూడా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవటానికి ప్రథమ స్థానం ఇచ్చాడు. తన ప్రాణం కాపాడుకునే విషయంలో ఆయన ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు. విశ్వాసులారా, ఈరోజు అనేకులు చేస్తున్న పని ఏంటో తెలుసా? మంచి భవిష్యత్తు కావాలి, అంత మట్టుకే ఆలోచిస్తున్నారు.
ఆ మంచి భవిష్యత్తు కొరకు ఇంతకాలం విన్న సత్యం తీసి పక్కన పెట్టారు. ఇంతకాలం విన్న ఈ వాక్యాన్ని, ఈ సత్యాన్ని, ఈ ఉపదేశాన్ని అమ్ముకున్నా. ఎందరో అమ్ముకుంటున్నారు. ఒక ప్రమోషన్ కొరకు, ఒక ఉద్యోగం కొరకు, 1,00,000 రూపాయల కొరకు, ఒక ఇండ్ల స్థలం కొరకు, ఒక రేషన్ కార్డు కొరకు. చదివే వాళ్ళకు వస్తుంది ఏంటది? స్కాలర్షిప్ కొరకు. ఓకే, వచ్చేది క్రమ ప్రకారం వస్తే పర్వాలేదు. నువ్వు అబద్ధంగా మార్చి స్కాలర్షిప్ తీసుకోవడం నేరం. నువ్వు సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. బ్రతుకు గడవడం ముఖ్యం కాదు. సిగరెట్ తాగొద్దు అంటున్నాం, సిగరెట్ని అమ్ముతున్నాం. తంబాకు తినొద్దు అంటారు, తంబాకును అమ్ముతున్నాం. మన విశ్వాస కోట్లలో ఇలాంటివన్నీ నిషేధిస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన విశ్వాస పిల్లలు బ్రాండీ షాప్లో పని చేయకూడదు. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చోండి, దేవుడు మీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. ఆమేనండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. లంచ రూపంలో వచ్చేది మనకు అక్కర్లేదు. వరకట్ల రూపంలో వచ్చేది మనకు అక్కర్లేదు. అది నీకు ఆశీర్వాదం కాదు. కనుక మీరు విన్న సత్యం, అందుకే బైబిల్ సెలవిస్తుంది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ కొరకు మీరు పోరాడాలి. ఒక పోరాటం అవసరం మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక చిన్న విషయం నేను చెప్పి ముగిస్తాను. ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. అతని పేరు నాబోత్. చెప్పండి గట్టిగా. నాబోత్. అతనికి ఒక ద్రాక్ష తోట పితరుల స్వాస్థ్యంగా అతనికి అందుబాటులోకి వచ్చింది. అతని ఇన్హెరిటెన్స్లోకి వచ్చింది. అది పితరుల స్వాస్థ్యం. అది సరిగ్గా దాని మీదనే కనుబడింది ఆ దేశం యొక్క రాజుకి, ఆహాబ్కి. ఎన్నో తోటలు ఉన్నాయి. ద్రాక్ష తోటలు నాబోత్ ఒక్కదే ఉంది అక్కడ. ఎన్నో తోటలు ఉన్నాయి. అవి తీసుకోవచ్చుగా. అధికారం ఉంది కదా, డబ్బు ఉంది కదా. లేదా ఇట్లాంటి ల్యాండ్ కొనుక్కొచ్చి దీన్ని చదును చేసి చక్కగా దాన్ని చేసుకుని దాని ద్రాక్ష తోట నాటుకోవచ్చుగా. ఉన్నదే ఒక్క ద్రాక్ష తోట ఈ పేదవానికి. దాని మీద కనుబడింది ఇతనికి. మనుషుల్ని కబురు పెట్టాడు, వాళ్ళని పంపాడు, వీళ్ళని పంపాడు. ఇతడు ఒకటే మాట, ఎవరిని పంపినా ఇది నా పితరుల స్వాస్థ్యం, నేను అమ్మను అన్నాడు. ఆమేనండి. చెప్పండి గట్టిగా. ఇది పితరుల స్వాస్థ్యం, నేను ఎవ్వరికి ఇవ్వను అన్నాడు. అంత ఖండితంగా మాట్లాడటానికి ఒక కారణం ఉంది. ఏమిటా కారణం అంటే, సత్యము కొరకు నిలబడ్డాడు నాబోతు. స్తోత్రం చెప్తాం గట్టిగా. చదవండి సంఖ్యాకాండం 30. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 7వ వాక్యం. 36:7. ఇశ్రాయేలుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. సరిహద్దులు దాటకూడదు. ఇశ్రాయేలులో ప్రతివాడు, ఆ మాట నోట్ చేసుకోండి. ఇశ్రాయేలులో ప్రతివాడు తన పితరుల గోత్ర స్వాస్థ్యాన్ని హత్తుకోవాలి, అమ్ముకోవద్దు. ఇది బైబుల్ సత్యం. ఈ సత్యాన్ని గ్రహించిన నాబోతు ఆ సత్యం కొరకు నిలబడ్డాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని హత్తుకో. మరలా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. ఇక నాబోతు మీద అనేక రకాల ఒత్తిడులు వచ్చాయి, పొలిటికల్గా వచ్చాయి. కానీ పొరపాటున కదలట్లేదు. ఎందుకయ్యా నీకు ఈ ద్రాక్షతో ఎందుకు కావాలి అడిగితే, ఆ రాజు అంటాడు, ద్రాక్ష తోటను నేను తీసుకొని ద్రాక్షలన్నీ పాడు చేసి చెట్లన్నీ పీకేసి
ఆకుకూరలు వేసుకుంటాను అంటున్నాడు. వింటున్నారా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ద్రాక్ష విలువైనదా, ఆకుకూరలు విలువైందా? చెప్పండి గట్టిగా. ద్రాక్ష విలువైంది, వెరీ వాల్యుబుల్. అది ఇశ్రాయేలు రాజ్యం టాప్లో ఉంది. గ్రేప్స్ అంటే ఇజ్రాయెల్ దేశంలో ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది. ఆ విలువైన ద్రాక్ష తోటని చెరిపి ఆకుకూరలు వేసుకుంటారట. మరి హోమియోపతి చదువుతాడో ఏంటో మరి తెలియదు. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను. మీరందరూ, మనమందరం ఎవరమంటే దేవుని ద్రాక్ష వనమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇప్పుడు సాతానికి మీరు కావాలి. వానికి ఎందుకు కావాలంటే మీరు దేవుని దృష్టిలో ఇప్పుడు విలువైన వారు. మీ విలువను పాడు చేసి మిమ్ములను విలువ లేని వానిగా చేయాలి. ఇది సాతాను ఉద్దేశం. విలువైన ప్రతి విశ్వాసిని వారికి ఉన్న విలువను చెరపాలని వాడు కుట్ర. అందుకని మీ ద్రాక్షవనాన్ని పాడు చేయడానికి, మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి వాడు చూస్తాడు. ఒక చిన్న గొడవ వచ్చింది, ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. ఆ గొడవ ఎదుట క్రీస్తు యొక్క దివ్య స్వభావమై ఉన్న సహనం మీ ఎదుట ఉంది. సాతాను సరుకైన ఆవేశం, కోపం మీ ఎదుట ఉంది. దేన్ని పట్టుకుంటారు? సహనాన్ని పట్టుకుంటే కోపాన్ని విడిచిపెట్టావు, కోపాన్ని పట్టుకుంటే సహనం విడిచావు, క్రీస్తు స్వభావాన్ని విడిచావు. అప్పుడు నీవు సాతానికి దగ్గరయ్యావు. నీ విలువని ఇలాగనే పాడు చేస్తున్నాడు. అనేక రకాల నీ విలువని డ్రాప్ చేస్తున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, ఈ నాబోతు తన ద్రాక్ష తోటని కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ ల్యాండ్, ఆ ప్లాట్ని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఆ మధ్య హైదరాబాద్లో ప్లాట్లు తినేశారు మన మంత్రులు. స్తోత్రం. రియల్ ఎస్టేట్లో దిగి ప్లాట్లు మింగేశారు. ఈ ఆహాబ్ లాంటి వాళ్ళే ఎంతో తీసుకొచ్చి అది దాన్ని విడిచిపెట్టి ఈ దీని మీద కనుబడింది. అప్పుడు నిజంగా నాబోతు తనకు తెలిసిన ఒక్క వాక్యం, నీ స్వాస్థ్యాన్ని ఇతరులకు అప్పగించవద్దు, దాన్ని నువ్వు హత్తుకొని ఉండాలి. ఒక్క మాట మనసులో మెదులుతుంది, దాని కొరకు నిలబడ్డాడు. ఆమేన్, ఆమేన్. చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అయినా పర్వాలేదు, ప్రాణం విడిచాడు, తోటని హత్తుకున్నాడు. స్తోత్రం. తనకు తెలిసిన వాక్యంకు నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆహాబ్ కూడా ఒక వాక్యం ఉంది, అతనికి కూడా ఒక వాక్యం దేవుడిచ్చాడు. అది తెలుసు, కానీ వాక్యాన్ని తన మనసులో పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు ఆహాబ్కి ఇచ్చిన వాక్యం చూడండి. ఏస్కేల్ పుస్తకం 46వ అధ్యాయం 18వ వాక్యం. 46:18. జనులు తమ స్వాస్థ్యాన్ని అనుభవించకుండా అధిపతి రాజు వారి భూమిని ఆక్రమించకూడదు. హౌ క్లియర్, ఎంత తేటగా ఉంది ఆ వాక్యం. రాజులారా, అధిపతులారా, మీకు బలం ఉందని, అధికారం ఉందని ఎవరి స్వాస్థ్యాన్ని వారి బట్టి కబ్జా చేసుకోవద్దు, జాగ్రత్త అన్నాడు దేవుడు. కానీ ఆహాబు స్వాస్థ్యాన్ని దోచుకోవటానికే కోరుకున్నాడు. ఎందుకంటే ఈ ఆహాబు ఎవరంటే తన్ను తానే అమ్ముకున్నాడట, భ్రష్టునిగా ఉండటానికి. తన్ను తాను అమ్ముకున్న భ్రష్టుడు. తనను తానే అమ్ముకున్నవాడు దేనిని కాపాడుతాడు? అన్నిటినీ అమ్ముకుంటాడు. అందుకే ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా ద్రాక్షవనం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్న సంతోషం. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మీరు జ్యేష్ఠులుగా మారుతున్నారు. అభిషేకం ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఈ జ్యేష్ఠత్వం యొక్క విలువ ఏసావుకి తెలియదు.
ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఒక ఏసావు. మీరు ఉద్యోగం కొరకు, ఒక వివాహం కొరకు మీరు ఇంతకాలం నేర్చుకున్న సత్యాన్ని అమ్ముకోవద్దు. ఎంత మంచి సంబంధం వచ్చినా సరే అది విగ్రహారాధన కుటుంబీకుల నుంచి వస్తే మీరు అంగీకరించకండి. సత్యం కొరకు మీరు నిలబడండి. దానికంటే మంచి సంబంధం దేవుడు మీకు ఇస్తాడు. ఆమేనండి. ఆమేన్. కొన్ని ఉద్యోగాలు అబద్ధాలు చెప్పే ఉద్యోగాలు ఉంటాయి. హైదరాబాద్లో ఇప్పుడు అదే పెద్ద ఉద్యోగం, 30,000 40,000 జీతాలు. దానికి అబద్ధాలు చెప్పాలి. వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఏమి ఉండదు కానీ పెద్దగా ఉన్నట్లుగా చెప్పుకోవాలి. అలాంటి ఉద్యోగాలు వస్తే మీరు చేయకండి. స్తోత్రం. చెప్పండి గట్టిగా. సంతోషంగా సత్యాన్ని అమ్మక, చెప్పండి, దాన్ని కొని ఉంచుకో. సత్యాన్ని అమ్మకో. ప్రభు అక్కడ చివరి దినాల్లో ఉన్నాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. అలా ఎవరు పట్టుకోగలిగారో వారికి కిరీటం ఇవ్వటానికి ప్రభు వస్తున్నాడు. స్తోత్రం. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అట్టి కృపని దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి.